సేమ్ నేను వీడియోలో ఎలా చెప్పానో అదే ఫాలో అయితేనే మీకు ఖచ్చితంగా ఇది ఓపెన్ అవుతుంది. ఇది నేను మీ ముందే స్క్రీన్ రికార్డింగ్ చేసి చూపిస్తున్నాను. మళ్ళీ మాకు రాలేదు అని చెప్పకండి. అలాగే అందరూ కూడా కామెంట్ చేయండి. ప్రతి ఒక్క రేషన్ కార్డ్ అప్రూవ్ అయిన వాళ్ళందరూ ఇలా చెక్ చేసుకోండి. ఎవరికైతే కీ రిజిస్ట్రేషన్ నాట్ ఎగ్జిస్ట్ అని చూపిస్తుందో వాళ్ళందరూ ఖచ్చితంగా చూడాల్సిన వీడియో ఇది. అలాగే మీ బయోమెట్రిక్ కంప్లీట్ అయిందో లేదో అంటే ఆధార్ కార్డ్, ఈకేవైసీ, అలాగే ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్‌తో లింకప్ అయిందా లేదా? ఇవన్నీ ఈ వీడియోలో ఖచ్చితంగా డిస్కస్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వేరే వాళ్ళ రేషన్ కార్డ్ నంబరు క్లారిఫికేషన్ కోసం చూపిస్తాను చూడండి. ఎప్పుడు మాదైతే మీకు కొంచెం కన్‌ఫ్యూజ్ ఉంటుంది గదా! హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నందుకు. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కొత్త వాళ్ళు. కామెంట్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు. వాళ్ళ కామెంట్‌కి రిప్లై ఇవ్వగానే వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ అలా చేయకండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నాకు కూడా కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళవుతారు. అలాగే లైక్ చేయండి. నాకు చాలా ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది మీరు చేసే ఒక్క లైక్ వల్ల. అలాగే ఇన్ఫర్మేషన్ యూజ్‌ఫుల్ అనిపిస్తే మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి, ఫ్రెండ్స్‌కి ఈ రేషన్ కార్డ్ నుంచి ఎవరైతే ఇంకా డౌట్స్‌గా ఉంటుందో, ఎవరైతే ఇంకా సఫర్ అవుతున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. ఓకేనా? సో చాలా మందికి కీ రిజిస్ట్రేషన్ ప్రాబ్లమ్ అవుతుంది. నేను ఆల్రెడీ లాస్ట్ టైం వీడియో చేశాను కదా! ప్రీవియస్ వీడియో. అందులో కూడా అందరూ ఒకటే చెప్తున్నారు. కీ రిజిస్ట్రేషన్ నాట్ ఎగ్జిస్ట్ అని ఉంది. సో రేషన్ బియ్యం ఇవ్వట్లేదు. ఎప్పుడొస్తుంది? ఏం చేయాలి? అని అడుగుతున్నారు. నేను ఆ వీడియోలో చెప్పాను గ్రీవెరెన్స్ కంప్లెయింట్ ఇవ్వమని. అంటే ఎర్రర్ వస్తుందని చెప్తున్నారు. ఓకే, వెయిట్ చేయండి. వాళ్ళ గురించి కూడా నేను ఈ వీడియోలో మాట్లాడతాను. అలాగే బయోమెట్రిక్ మన ఆధార్ కార్డు, రేషన్ కార్డ్‌కి లింక్ అయిందా లేదా? ఈకేవైసీ అయిపోయిందా లేదా? అనేది ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ ఓపికతో. అలాగే కొత్త వాళ్ళుంటే మన ఛానల్‌ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎగ్జాక్ట్‌గా నేను ఈ వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలాగే చేయండి. నేను ఇక్కడ ఎలాంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ చెప్పట్లేదు. నేను ఫేక్ ఇన్ఫర్మేషన్ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కొంతమంది అంటున్నారు మీరు చెప్పినట్టు ఓపెన్ అవ్వట్లేదు. అసలు మీరు చెప్పిన సైట్సే లేదు అనేది. సో వాళ్ళందరి కోసం నేను మళ్ళీ చెప్తున్నాను. ఎలాంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వట్లేదు నేను. సేమ్ మీరు వీడియో స్కిప్ చేస్తున్నారు. అందుకే మీకు ఫేక్ అనిపిస్తుంది. వీడియో స్కిప్ చేయకుండా చేస్తే వర్కౌట్ అవుతుంది. మిగతా కామెంట్స్ చూడండి ఒకసారి. ఓకేనా? సో ఇప్పుడు మీ అందరి కోసం నేను ఫస్ట్ నుంచి మళ్ళీ చెప్తాను చూడండి. డేట్‌తో సహా చూపిస్తాను నేను. బ్యాక్ వెళ్తున్నాను చూడండి. సండే జూన్ 8 గూగుల్ ఓపెన్ చేశాను. మీరు క్రోమ్‌లో నుంచి కూడా డైరెక్ట్ టైప్ చేయండి. ఇందులో ఈపీఓఎస్ అని టైప్ చేయండి. ఈపీఓఎస్ తెలంగాణ చూడండి ఫస్ట్. సో దీనిపై క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేశాక కిందకి ఇలా స్క్రోల్ చేస్తే ఇక్కడ ఆర్‌సీ ట్రాన్సాక్షన్ సమ్మరీ ఫర్ కరెంట్ మంత్ అని ఉంది కదా! దీనిపై క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి మంత్ జూన్ రేషన్ కార్డ్ నంబర్ అడుగుతుంది. సో మంత్ జూన్ ఆటోమేటిక్‌గా ఉంది. మంత్ అండ్ ఇయర్ రేషన్ కార్డ్ నంబర్ అడుగుతుంది. మంత్ మనం చేంజ్ చేసుకోవచ్చు ఇలా. సో జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, మే ఇలా చూడాలనుకుంటున్నామా? ఎప్పటి రిపోర్ట్ చూడాలనుకుంటున్నాం అనేది ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ ఇక్కడ రేషన్ కార్డ్ నంబర్. ఇక్కడ ఏంటంటే మీకు కొత్తగా అప్రూవ్ అయింది కదా! సో వాళ్ళ రేషన్ కార్డ్ టైప్ చేయండి. ఎవరికైతే జూన్‌లో వచ్చిందో రేషన్ కార్డ్ అంటే మేలో రేషన్ బియ్యం రాలేదు. అప్పుడు రేషన్ కార్డ్ అప్రూవ్ అవ్వలేదు. కానీ జూన్‌లో మాత్రం రేషన్ కార్డ్ అప్రూవ్ అని చూపిస్తుందో వాళ్ళకి మాత్రం ఇక్కడ నో డాటా ఫౌండ్ అని చూపిస్తుంది. అంటే నెక్స్ట్ మంత్ ఈ జూన్ ఎండింగ్‌లో చూడండి. అప్పుడు మీరు ఎంత రేషన్ బియ్యం తీసుకున్నారు, ఎవరు తీసుకున్నారని క్లియర్ డాటా వస్తుంది. ఇప్పుడైతే నేను మా రేషన్ కార్డ్ నంబర్‌తో సహా మీకు చూపిస్తాను. చూడండి. నేను మా రేషన్ కార్డ్ నంబర్ అయితే కొంచెం బ్లర్ చేసి చూపిస్తున్నాను. అలాగే మా రేషన్ కార్డ్‌తో పాటు వేరే వాళ్ళది కూడా నేను చూపిస్తాను. ఓన్లీ నంబర్స్ మాత్రం బ్లర్ చేస్తాను. మీరు ఒకటే చేయాల్సింది వీడియో మొత్తం కరెక్ట్‌గా చూసి చెప్పిన పాయింట్స్ అన్ని కరెక్ట్‌గా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు ఈకేవైసీ అయిపోయిందా లేదా క్లారిటీ అనేది ఇక్కడ వస్తుంది. అలాగే ఎవ్రీ మంత్ ఎంత రేషన్ తీసుకుంటున్నారో కూడా వస్తుంది. ఓకేనా? సో నేనైతే మా రేషన్ కార్డ్ నంబర్ తోటి చూస్తున్నాను. సో రేషన్ కార్డ్ నంబర్ ఇక్కడ టైప్ చేశాక ఇక్కడ కింద కనిపిస్తుంది కదా! గెట్ డీటెయిల్స్ పై క్లిక్ చేయండి. ఒక్క నిమిషం నేనైతే నంబర్ ఒకటి రాంగ్ చేశాను. మళ్ళీ టైప్ చేస్తాను. మా రేషన్ కార్డు నంబర్ టైప్ చేశాక ఇక్కడ గెట్ డీటెయిల్స్ పై క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి మన డిస్ట్రిక్ట్ ఏంటి, అలాగే మన ఆఫీస్ ఎక్కడ, ఎఫ్‌పిఎస్ ఆఫీసు, అలాగే ఎఫ్‌పిఎస్ నంబరు,
అలాగే మన రేషన్ కార్డ్ నంబర్ ఇక్కడ చూపించి, ఇక్కడ చూడండి మా రేషన్ కార్డ్‌లో నాది అలాగే మా హస్బెండ్ నేమ్ చూపిస్తుంది. ఎంతమంది యాడ్ అయ్యి ఉన్నారని చూపిస్తది. అలాగే నా ఆధార్ కార్డ్ నంబర్స్ ఇక్కడ యూఐడీ నంబర్ పక్కకి యూఐడీ స్టేటస్ అని చూపిస్తుంది కదా గ్రీన్ కలర్‌లో. వై అంటే వై మీన్స్ యెస్. అంటే ఆధార్ కార్డ్ నంబరు ఈకేవైసీ కంప్లీట్ అయిపోయింది. అది రేషన్ కార్డ్‌తో లింకప్ అయి ఉంది అని అర్థం. అలాగే వేరే వాళ్ళ రేషన్ కార్డ్ నంబరు క్లారిఫికేషన్ కోసం చూపిస్తాను చూడండి. ఎప్పుడు మాదైతే మీకు కొంచెం కన్‌ఫ్యూజ్ ఉంటుంది కదా! వేరే వాళ్ళు చూపించే ముందు ఇంకొకటి చూపిస్తాను చూడండి. ఇది జూన్ మంత్. మేము ఆల్రెడీ రేషన్ తీసుకున్నాం. కానీ ఇక్కడ దేర్ ఈస్ నో ట్రాన్సాక్షన్ ఫర్ కరెంట్ మంత్ అంటే ఈ మంత్ ఇంకా అప్డేట్ చేయలేరు. ఈ మంత్ అప్డేట్ చేయాలంటే ఈ మంత్ 25థ్ లేదంటే మంత్ ఎండింగ్ లోపు అప్డేట్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ మంత్ ప్లేస్‌లో జూన్ తీసేసి మే అని పెట్టాలి. సో, మే పెట్టేసి సేమ్ గెట్ డీటెయిల్స్ పై క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి. ఏ రోజు అలాగే టైము, డేట్, టైము అలాగే రేషన్ కార్డ్‌లో ఉన్న మెంబర్ ఎవరొచ్చి మనకి రేషన్ షాప్‌లో రైస్ రిసీవ్ చేసుకున్నారో అని అన్ని డీటెయిల్స్ ఉంటాయి. మా హస్బెండ్ వెళ్లి తీసుకొచ్చాడు. మాకొచ్చిన ఫస్ట్ మంత్ రైస్ ఇవి. ఎఫ్ఎస్‌సి రైస్ 12 కేజీస్ వచ్చాయి. సో, ఇదంతా డీటెయిల్స్ ఇక్కడ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడైతే వేరే వాళ్ళ రేషన్ కార్డ్ నంబర్ తోటి ఇంకొకటి చూపిస్తాను మీకు. చూడండి మేది. ఇక్కడ చూడండి వాళ్ళ నేమ్స్ ఇది మా అక్కయ్య వాళ్ళది. సో, వాళ్ళు హస్బెండ్ అండ్ వైఫ్ అండ్ ఇద్దరు డాటర్స్. సో, వాళ్ళ ఈకేవైసీ కూడా కంప్లీట్ అయిపోయింది. సో, ఎవరిదైనా సరే ఈకేవైసీ కంప్లీట్ అయితే ఇలా వై అని వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకిప్పుడు డౌట్ రావచ్చు. ఒకవేళ ఈకేవైసీ కంప్లీట్ అవ్వలేదే అనుకోండి. వాళ్ళ సిట్యుయేషన్ ఏందంటే ఇక్కడ ఒక యూఐడీ నంబర్ అంటే మీ ఆధార్ కార్డ్ తోటి రేషన్ కార్డ్ లింక్ అవ్వకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఇక్కడ వై ప్లేస్‌లో ఎన్ వస్తుంది. ఎన్ అంటే నో అని. అంటే ఈ కేవైసీ కంప్లీట్ అవ్వలేదు అని అర్థం. లేదంటే బ్లాంక్ చూపిస్తుంది. ఒకవేళ వై అని ఉంటే కంప్లీట్ అయిందని అర్థం. చూడండి ఇక్కడ మా అక్కయ్యది నేమ్ వస్తుంది. అలాగే వాళ్ళు ఏ టైంకి, ఏ డేట్‌కి తీసుకున్నారు ట్రాన్సాక్షన్స్. నెక్స్ట్ లాస్ట్ మంత్‌లో 24 కేజెస్ రైస్ తీసుకున్నారని చూపిస్తుంది. సేమ్ ఇదే రేషన్ కార్డ్ జూన్‌లో చూపిస్తాను. ఇక్కడ జూన్ పై క్లిక్ చేసి గెట్ డీటెయిల్స్ పై క్లిక్ చేయండి. సో, దేర్ ఈస్ నో ట్రాన్సాక్షన్ ఫర్ కరెంట్ మంత్. ఇప్పుడు ఈ మంత్ ఎండింగ్ లోపు ఇది కూడా అప్డేట్ చేసేస్తారు. సో, మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మంత్, ఇయర్ ఆల్రెడీ 2025 ఉంది. సెలెక్ట్ చేసుకొని రేషన్ కార్డ్ నంబర్ మీ రేషన్ కార్డ్ నంబర్ అయితే టైప్ చేసి చూడండి ఇక్కడ. అలాగే ఈకేవైసీ అనేది ఒక క్లారిటీ ఈకేవైసీ అయిందా లేదా, కంప్లీట్ అయిందా లేదా అనేది మీరు క్లియర్‌గా తెలుసుకోవచ్చు దీని ద్వారా. సేమ్ నేను వీడియోలో ఎలా చెప్పానో అదే ఫాలో అయితేనే మీకు ఖచ్చితంగా ఇది ఓపెన్ అవుతుంది. ఇది నేను మీ ముందే స్క్రీన్ రికార్డింగ్ చేసి చూపిస్తున్నాను. మళ్ళీ మాకు రాలేదు అని చెప్పకండి. అలాగే అందరూ కూడా కమెంట్ చేయండి. ప్రతి ఒక్క రేషన్ కార్డ్ అప్రూవ్ అయిన వాళ్ళందరూ ఇలా చెక్ చేసుకోండి. అలాగే లాస్ట్ మంత్ ఏప్రిల్‌లో, మేలో లేకపోతే జనవరి, ఫిబ్రవరిలో అసలు మీరు ఎంత రేషన్ తీసుకున్నారు అనేది డీటెయిల్స్ అనేది ఇక్కడ ప్రతిది ఇక్కడ అప్డేట్ చేస్తారు మంత్ ఎండ్ లోపు. సో, అవన్నీ డీటెయిల్స్ చూసుకోండి మీరు. అలాగే చూసుకున్నాక ఖచ్చితంగా కమెంట్ చేయండి. మీ కమెంట్ అనేది వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది. వేరే వాళ్ళకి ధైర్యాన్ని కూడా ఇస్తుంది. అలాగే ఇంకెవరికైతే ఇక్కడ నో డాటా అని వస్తుందో అంటే వాళ్ళందరికీ ఓన్లీ జూన్‌లో మాత్రమే రేషన్ కార్డ్స్ అప్రూవ్ అయ్యాయని అర్థం. అంటే నెక్స్ట్ జులైలో వాళ్ళది కూడా ఇక్కడ డాటా వస్తుంది. ఈ కేవైసీ అయిందా లేదా అనేది వాళ్ళది కూడా తెలుస్తుంది. టెన్షన్ పడకండి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే కీ రిజిస్ట్రేషన్ నాట్ అడ్జస్ట్ అనే వాళ్ళందరికీ కూడా సొల్యూషన్ చెప్తానని చెప్పాను కదా! సేమ్ అండి ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. ఈ మంత్ ఎండ్ లోపు ఆటోమేటిక్‌గా అప్డేట్ అవుతుంది కీ రిజిస్ట్రేషన్ నంబర్ అనేది. ఒకవేళ అప్డేట్ అవ్వకపోతే ఖచ్చితంగా సివిల్ సప్లై ఆఫీస్‌కెళ్ళి ఒకసారి కలవండి. మీరు కూడా ఒకసారి ఇలా చెక్ చేసుకోండి మీ రేషన్ కార్డ్ నంబర్ తోటి. కొత్త ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారైతే రేషన్ కార్డ్ నుంచి ఇంకేదైనా ఎడ్యుకేషన్ పర్పస్‌గా ప్లీజ్ కమెంట్ చేయండి. మీ కమెంట్ ప్రకారం నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నాకు మీ అందరూ చాలా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ నాకు కావాలండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? అలాగే ఇన్ఫర్మేషన్ అందరికీ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.